గ్రామం పేరు మల్లారం. ఆ గ్రామం అడ్డంగా ఒక పెద్ద వంక ఉంటుంది. వంక పక్కన ఒక పాత వేప చెట్టు ఉంది. ఆ చెట్టు దగ్గర రాత్రి ఎవరూ వెళ్లరు. ఎందుకంటే ఆ చెట్టు మీద ఒక అమ్మాయి కూర్చుని కనిపిస్తుందని అందరూ చెబుతారు. ఒకరోజు రాత్రి 10 గంటలకి శివకు ఏదో పని వచ్చి ఆ దారిలోనే వెళ్ళాలి అయింది. ఒంటరిగా నడుస్తూ వేప చెట్టు దగ్గరకు రాగానే గుండె బాగా కొట్టుకుంది. గాలి ఒక్కసారిగా బలంగా వీచింది. చెట్టు ఆకులు రప్ప రప్ప అన్నాయి. శివ తల పైకి లేపి చూడగా వేప చెట్టు కొమ్మపై ఒక తెల్లచీర వేసుకున్న అమ్మాయి కూర్చుని ఉంది. ఆమె జుట్టు పూర్తిగా ముఖం మీద పడిపోయి ఉంది. ఆమె నెమ్మదిగా ముఖం పైకి ఎత్తి శివ వైపు చూస్తోంది. ఆమె కళ్లలో మాత్రం ఎర్ర వెలుగు మెరుపులా మెరిసింది. శివ గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది. అమ్మాయి కళ్లలోని ఎర్ర వెలుగు ఇంకా దగ్గరగా కనిపిస్తోంది. ఆ చెట్టు కింద నుంచి నెమ్మదిగా ఒక చల్లని గాలి శివ ముఖాన్ని తాకింది. అది సాధారణ గాలి కాదు. అది ఏదో అమ్మాయి ఊపిరిలాగా అనిపించింది. శివ వెనక్కి తిరిగి పరుగెత్తడానికి ప్రయత్నించగానే వేప చెట్టు కొమ్మనుంచి ఆ అమ్మాయి నేలపైకి దూకింది. పాడ్ అంటూ పెద్ద శబ్దం వచ్చింది. శివ షాక్ అయ్యి అక్కడే నిలిచిపోయాడు. ఆ అమ్మాయి తల నెమ్మదిగా పక్కకు వాల్చి శివను చూసింది. ఎందుకు వచ్చావు అని ఆమె చాలా లోతుగా, భయంకరమైన స్వరంతో అడిగింది. శివ గొంతు బిగుసుకుంది. మాట రావడం లేదు. అమ్మాయి ఒక్క అడుగు ముందుకేసింది. ఆమె కాళ్ళు నేలను తాకలేదని శివ గమనించాడు. ఆమె భూమిపైనే తేలుతూ వస్తోంది. అప్పుడే చెట్టు వెనకనుంచి ఒక వృద్ధుడు అక్కడే ఆగమ్మా అని పెద్దగా అరిచాడు. అతని చేతిలో ఒక చిన్న దీపం ఉంది. అమ్మాయి వెంటనే వెనక్కి లాగబడినట్టు చెట్టుకి అటాచ్ అయిపోయింది. శివ నిశ్శబ్దంగా వృద్ధుడిని చూస్తూ నిలిచిపోయాడు. వృద్ధుడు చేతిలో ఉన్న చిన్న దీపం వెలుగులోకి వచ్చాడు. శివ ఇంకా భయంతో వణుకుతున్నాడు. వృద్ధుడు నెమ్మదిగా చెప్పాడు. భయపడకు బాబూ. ఈ చెట్టుకు ఒక కథ ఉంది. అవసరం లేని చోటికి వచ్చినట్టు శివకి మరింత భయం వేసింది. వృద్ధుడు చెట్టు వైపు చూపిస్తూ అన్నాడు. ఈ అమ్మాయి పేరు లక్ష్మి. 5 సంవత్సరాల క్రితం ఇక్కడే చనిపోయింది. రాత్రిపూట ఈ దారిలో ఎవరు వచ్చినా ఆమె వారి పైకి వస్తుంది. కాని నేను దగ్గర ఉంటే ఏమీ చేయదు. శివ ఆశ్చర్యంగా అడిగాడు. మీరు ఎవరు? ఆమె మీను ఎందుకు వినుతుంది? వృద్ధుడు లోతుగా ఊపిరి తీసుకుని చెప్పాడు. నేను ఆమె తండ్రిని. శివ గుండె గిలగిల కొట్టుకుంది. చెట్టు మీద ఉన్న ఆ అమ్మాయి కిందకు చూస్తోంది. ఆమె కళ్లలో ఎర్ర వెలుగు తగ్గింది. వృద్ధుడు శివకు దగ్గరగా వచ్చి అన్నాడు. ఈ అమ్మాయికి ఒక అధూరమైన కోరిక ఉంది బాబూ. అందుకే పోతే పోదు. ఆ కోరిక తీరే వరకు ఈ దారి ఎవరికీ సురక్షితం కాదు. శివ మెల్లిగా అడిగాడు. ఆమె కోరిక ఏమిటమ్మా? వృద్ధుడు శాంతంగా కాని విచారంగా అన్నాడు. ఆమెను చంపిన వ్యక్తిని ఇప్పటికీ ఎవ్వరూ పట్టుకోలేదు. ఆ వ్యక్తిని కనుగొనడమే ఆమె కోరిక, అంతే. ఒక్కసారిగా వేప చెట్టు మీద ఉన్న అమ్మాయి గట్టిగా కేక వేసింది. అది సాధారణ కేక కాదు. అది వేటకు బయలుదేరిన పిశాచీ కేక వంటిది. వృద్ధుడు వెంటనే శివను పట్టుకుని అరిచాడు. పరుగెత్తు బాబూ. ఈరోజు ఆమె ఎవరినైనా వెతుక్కుంటుంది. వృద్ధుడు పరుగెత్తు బాబూ అని అరిచిన వెంటనే శివ ఒక్కసారిగా ఆ దారి మీదుగా పరిగెత్తడం ప్రారంభించాడు. చెట్టు మీదున్న అమ్మాయి కేక ఇంకా గాల్లో మారుమోగుతూనే ఉంది. శివ పరుగెడుతుంటే వెనకనుంచి ఎవరో వస్తున్నట్టుగా శబ్దం వినిపించింది. అది సాధారణ అడుగుల శబ్దం కాదు. భూమిని తాకకుండా ఎవరో వెంటాడుతున్న శబ్దం. శివ భయంతో మరింత వేగంగా పరుగెత్తాడు. ఒక దశలో శివ వెనక్కి చూసి చూడగా తెల్ల చీర లాంటి వస్త్రం గాల్లో రెపరెపలాడుతూ అమ్మాయి శివ వెనకనే గాల్లో తేలుతూ వస్తోంది. ఆమె కళ్లలో మళ్లీ ఎర్ర వెలుగు మండుతోంది. అది ఈసారి చాలా తీవ్రమైంది. శివ ఊపిరితిత్తులు మండేంత పరిగెత్తి కాలనీ చివర ఉన్న చిన్న సిమెంటు గదిలోకి దూకి తలుపు మూసేసుకున్నాడు.
అతను లోపల వణుకుతూ ఊపిరి పీలుస్తుండగా తలుపు బయట నుంచి నెమ్మదిగా టక్ టక్ అనే శబ్దం వచ్చింది. శివ గుండె బిలబిల కొట్టుకుంది. ఆ శబ్దం మళ్లీ వచ్చింది. ఈసారి కొంచెం బలంగా. శివ ధైర్యం చేసి తలుపు రంధ్రం దగ్గర కళ్ళు పెట్టి చూడగా బయట ఎవరూ లేరని అనిపించింది. కాని రంధ్రం పక్కనే ఒక్కసారిగా ఎర్రకంటి మెరుపు కనిపించింది. శివ భయంతో వెనక్కి దూకాడు. అప్పుడే తలుపు బయటనుంచి అమ్మాయి స్వరం వినిపించింది. నన్ను ఎందుకు భయపడుతున్నావు? నిన్ను పిలిచింది నేని కాదు. నీ జీవితంలో ఎవరో ఒకరే నిన్ను దగ్గరకు తీసుకువచ్చారు. శివ షాక్గా తలుపు వైపు చూశాడు. అమ్మాయి చెప్పిన మాటల్లో ఒక పెద్ద రహస్యం ఉందని అతనికి స్పష్టంగా అర్థమైంది. తలుపు బయట నిలబడి ఉన్న ఆ అమ్మాయి స్వరం శివ వెన్నులో చల్లదనం పుట్టించింది. నేను పిలిచింది నేని కాదు. నీ జీవితంలో ఎవరో ఒకరు నిన్ను ఈ దారి వైపు నడిపించారు. ఈ మాటలు శివ గుండెల్లో ఎక్కడో లోతుగా బలంగా తాకాయి. శివ ధైర్యం చేసి అడిగాడు, నన్నెవరు? ఎందుకు పిలుస్తారు? తలుపు బయట కొన్ని క్షణాలు నిశ్శబ్దం. అంతలో మళ్లీ ఆ అమ్మాయి స్వరం, నీ ఇంట్లో ఒకరు. నువ్వు తెలియనిది చాలా ఉంది. శివ గుండె గుబుసుమనింది. తన ఇంట్లో ఎవరూ ఇలాంటి దారి చూపించరని అతనికి తెలుసు. ఆమైతే ఆ అమ్మాయి ఇలా ఎందుకు చెప్తోంది? శివ భయంతో త్వరగా బయటికి వచ్చి చూడాలా? లేక దాగి ఉండాలా అని ఆలోచిస్తుండగా తలుపు మీద గట్టిగా కొట్టిన శబ్దం వచ్చింది. ఇప్పుడు ఆ అమ్మాయి రభసగా తలుపు తెరవడానికి ప్రయత్నిస్తోంది. శివ తలుపు వెనక్కి జరిపి మూసి పట్టుకుని ఉన్నాడు. కాని బయటనుంచి ఎవరో చాలా బలంగా లాగుతున్నారనిపిస్తోంది. తలుపు కొంచెం కొంచెంగా క్రాక్ అవుతోంది. శివ భయంతో అరిచాడు, అమ్మా! నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? బయటనుంచి అమ్మాయి గాత్రం, నిన్ను కాదు. నన్ను చంపినవాళ్లలో ఒకరి చెరుకు నువ్వు. నీ రక్తమే నాకు దారి చూపుతుంది. శివ కళ్ళు షాక్తో పెద్దవయ్యాయి. తన రక్తం, తన కుటుంబం అంటే ఆ అమ్మాయి మరణానికి తన ఇంటివాళ్లతో ఏదో సంబంధం ఉందా? ఆలోచనలో ఉండగానే తలుపు ఒక్కసారిగా పగిలిపోయింది. అమ్మాయి తెల్ల చీర గాల్లో ఎగురుతూ లోపలికి దూసుకొచ్చింది. ఆమె కళ్లలో ఆగ్రహం, ఎర్ర వెలుగు ఇంకా భయంకరంగా ఉంది. శివ వెనక్కి పడిపోయి నేలమీద నుంచే చూస్తూ ఉన్నాడు. అమ్మాయి అతని దగ్గరికి వాలి నెమ్మదిగా చెప్పింది, నీ ఇంట్లో ఎవరో ఒకరు నా రక్తం కార్చిన రోజు నువ్వు అక్కడే ఉన్నావు బాబూ. కాని నీకు గుర్తులేదు. శివ గుండె ఆగినట్టు అయిపోయింది. అమ్మాయి చెప్పిన మాటలు శివను ఒక్కసారిగా గందరగోళంలోకి నెట్టేశాయి. నేను అక్కడ ఉన్నానా? నాకు ఎలా గుర్తు లేదు? శివ వణుకుతున్న స్వరం. అమ్మాయి నెమ్మదిగా అతనికి దగ్గరగా వచ్చి ఆమె చల్లని ఊపిరి శివ ముఖంపై తగిలేంత దూరంలో ఆగింది. నీ వయసు అప్పటికి 3 సంవత్సరాలు. నీకు గుర్తు ఉండదు బాబూ. కాని నీ ఇంట్లో జరిగిన పనులన్నీ నాకు బాగా గుర్తున్నాయి. శివ చేతులు వణుకుతూ అడిగాడు, నా ఇంట్లో ఎవరో నిన్ను ఎందుకు చంపారు? అమ్మాయి కళ్లలో మళ్లీ ఆ ఎర్ర మెరుపు. ఆమె స్వరం ఈసారి చాలా లోతుగా మారింది. నన్ను కిడ్నాప్ చేసి వెంకటపల్లి వంక దగ్గర ఈ చెట్టుకే తీసుకువచ్చి చంపారు. కారణం డబ్బు, లోభం. నీ ఇంట్లో ఒకరే ఈ పథకం రాసినవాడు. శివ గుండె గద్దిస్తున్నట్టుంది. ఎవరు? ఎవరు చేశారు అని కేక వేయబోతుండగా వెంటనే గాలి ఒక్కసారిగా గట్టిగా వీచింది. అమ్మాయి వెనక్కి ఎగిరి చెట్టు నీడలాగా గాల్లో ఊగింది. మరోసారి ఆమె ముఖం పూర్తిగా నల్లబడి ఆమె స్వరం ఘోషలా మారింది. ఆ పేరును నేను చెప్పలేను బాబూ. కాని అతను ఇప్పటికీ బతికే ఉన్నాడు. నీ ఇంట్లోనే ఉన్నాడు. శివకు చీకట్లోనే చెమటలు పట్టాయి. తన ఇంట్లో ఎవరు ఇలాంటి దారుణం చేస్తారు? ఇంతలో గదిలోకి వృద్ధుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు.
అతని చేతిలో మళ్ళీ ఆ చిన్న దీపం ఉంది. అది వెలిగగానే అమ్మాయి వెంటనే వెనక్కి తగ్గింది. వృద్ధుడు కేకేశాడు. లక్ష్మి! వెనక్కి వెళ్ళమ్మా! ఇదివరకు చేసినట్లే. ఈ బిడ్డకు హాని చేయకు. అమ్మాయి గాల్లో కొంచెం ఆగి, ఆమె దృష్టి శివపై నుంచి వృద్ధుడిపైకి మారింది. నువ్వే నిజం చెప్పాలి నాన్నా. ఈ బాలుడి ఇంట్లో ఎవరు నన్ను చంపారో నీకు బాగా తెలుసు. వృద్ధుడు ఒక్కసారిగా ముఖం తిప్పుకున్నాడు. శివ అతని వైపు ఆశ్చర్యంగా చూశాడు. మీకు తెలుసా? నన్ను మోసం చేస్తున్నారా? శివ అడిగాడు. వృద్ధుడు కళ్ళు మూసుకుంటూ నెమ్మదిగా అన్నాడు. నిజం చాలా భారంగా ఉంటుంది బాబూ. కాని నిజం దాచడం ఇంకా ప్రమాదకరం. నీ కుటుంబం గురించి చెప్పాల్సిన సమయం వచ్చింది. అమ్మాయి ఎత్తుగా చెట్టుపైకి ఎగిరిపోయింది. వాతావరణం ఒక్కసారిగా ప్రశాంతంగా మారింది. శివ మరియు వృద్ధుడు గదిలో ఒంటరిగా నిలబడి ఉన్నారు. వృద్ధుడు శివ వైపు తిరిగి అన్నాడు. నీ తండ్రి లక్ష్మిని చంపిన వారిలో ఒకరు. వృద్ధుడు చెప్పిన మాట శివ చెవుల్లో మోగుతూనే ఉంది. నీ తండ్రి లక్ష్మిని చంపిన వారిలో ఒకరు. శివ కాళ్ళు ఒక్కసారిగా బలహీనపడ్డాయి. అతను గోడను పట్టుకుని నిల్చున్నాడు. నాన్న! అది ఎలా సాధ్యం? నువ్వు నిజం చెప్తున్నావా? శివ వణుకుతున్న స్వరం. వృద్ధుడు కోపంగా కాదు, కాని చాలా బాధగా తలదించుకున్నాడు. అవును బాబూ. నీ నాన్న నాకో పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తామని చెప్పిన వారి చేతకి చేరాడు. అది తప్పు అని తెలిసినా డబ్బు కోసం లక్ష్మి జీవితం పోయింది. శివకి కన్నీళ్లు వచ్చాయి. తన తండ్రి ఇలాంటి పని చేస్తాడని ఎప్పుడూ అనుకోలేదు. అప్పుడే బయటనుంచి గాలి శబ్దం. వేప చెట్టు మీద ఉన్న అమ్మాయి మళ్లీ కేకేసింది. ఆమె స్వరం ఇప్పుడు మరింత ఆగ్రహంగా ఉంది. వృద్ధుడు శివవైపు చూసి అన్నాడు. లక్ష్మి ఇంకా నిన్ను వెతుకుతూనే ఉంటుంది. నీ నాన్న చేసిన పాపానికి ముగింపు వచ్చే వరకు. శివ వెంటనే అడిగాడు. అయితే నేను ఏం చేయాలి? నాన్నను ఆమె దగ్గరకు తీసుకురావాలా? లేదా పోలీసులకు చెప్పాలా? వృద్ధుడు శాంతంగా తల ఊపాడు. పోలీసులకు చెప్పడం వల్ల నిజం బయటపడుతుంది. కాని ఈ లక్ష్మి మనసు ఆగదు. ఆమెకు కావలసిందేమిటంటే తనను చంపినవాళ్లు నిజం చెప్పి శిక్ష అనుభవించాలి. శివ ఆలోచనలో పడిపోయాడు. తన మనసు గందరగోళంగా ఉంది. అప్పుడే ఆ అమ్మాయి స్వరం గదిలో పక్కన నుంచే వినిపించింది. శివ, వృద్ధుడు ఇద్దరూ షాక్ అయ్యారు. అమ్మాయి వారి వెనుక నిలబడి ఉంది. ఎర్ర కళ్లతో, గుబురు జుట్టుతో, తెల్ల చీర గాల్లో తేలుతూ. ఆమె నెమ్మదిగా శివ దగ్గరకు వచ్చింది. నిజం తెలుసుకున్నావు బాబూ. ఇప్పుడు నీ తండ్రి ముందు నిలబడాలి. అతడే నా కథను ముగించగలడు. లేదంటే ఇది మొదలే అవుతుంది. అమ్మాయి మాట ముగిసిన వెంటనే వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. శివ గొంతు బిగుసుకున్నా. ధైర్యం చేసి అడిగాడు. నేను అతన్ని ఎలా తీసుకురద్దు? అతడు రాత్రి ఇలాంటి చోటికి రావడా? అమ్మాయి కళ్ళు కొంచెం సున్నితమయ్యాయి. అతని మీద పాపం ఎంత ఎక్కువైతే భయం అంత ఎక్కువగా వస్తుంది. అతడు ఇక్కడికి వస్తాడు. నీకు అతడిని తీసుకురావాల్సింది ఒక్క విధంగా మాత్రమే. శివ జాగ్రత్తగా అడిగాడు. ఎలా? అమ్మాయి ముఖం నెమ్మదిగా శివ చెవికి దగ్గరగా వచ్చింది. నీ నాన్నకి ఈ రాత్రే నువ్వు ప్రమాదంలో ఉన్నావని చెప్పు, అంతే. అమ్మాయి పటాపంచలు అయి చెట్టు నీడలోకి మాయమైంది. అమ్మాయి చెట్టు నీడలో మాయమైన వెంటనే గదిలో చల్లని గాలి ఆగిపోయింది. శివ, వృద్ధుడు ఇద్దరూ నిశ్శబ్దంగా నిలబడి ఉన్నారు. శివ కళ్ళు ఇంకా భయంతో నిండిగానే ఉన్నాయి. వృద్ధుడు నెమ్మదిగా శివ భుజంపై చేయి పెట్టాడు. బాబూ, నిజం తెలుసుకున్నావు. ఇప్పుడు నీకో పెద్ద పని ఉంది. శివ తల ఊపాడు. నాకు భయం వేస్తోంది. కాని నేను తప్పించుకోలేను కదా? వృద్ధుడు
కాదు బాబూ. ఈ కథ ముగియాలి అంటే నీ తండ్రి నిజం ఎదుర్కోవాలి. అమ్మాయి కోపం తగ్గడానికి మరే మార్గం లేదు. శివ ఒక్కసారిగా భయంతోనే తన ఇంటివైపు పరుగెత్తడం ప్రారంభించాడు. ఆ రాత్రి గ్రామం మొత్తం నిశ్శబ్దంగా ఉంది. పిల్లి శబ్దం కూడా లేదు. ఇంటికి చేరి తలుపు తెరిచాడు. లోపల లైట్లు వెలిగున్నాయి. అందరూ నిద్రపోలేదు. హాల్లో అతని నాన్న కూర్చుని ఉన్నాడు. అతడు శివను చూసి ఆశ్చర్యపోయాడు. శివా, ఇంత రాత్రి ఎక్కడికెళ్ళావ్రా? నీ ముఖం అంతా చెమటతో ఉంది. శివ కాళ్ళు వణికిపోయాయి. అతన్ని చూశాక అమ్మాయి మాటలు మళ్ళీ మళ్ళీ మెదోలాయి. నిన్ను చంపినవాళ్లలో నీ తండ్రి కూడా ఉన్నాడు. శివ గొంతు బిగుసుకున్నా ధైర్యం చేసి మాట్లాడడం మొదలుపెట్టాడు. నాన్నా, నాకు చాలా భయం వేస్తోంది. అక్కడ వేప చెట్టు దగ్గర ఎవరో నా వెంట పడ్డారు. అతని నాన్న ఒక్కసారిగా లేచి నిలబడ్డాడు. ఏమని అన్నా? వేప చెట్టు. నువ్వు ఆ దారిలోకి ఎందుకు వెళ్ళావు? అతని ముఖంలో భయం కనిపించింది. అది సాధారణ భయం కాదు, గుప్త రహస్యం బయటకు వచ్చే భయం. శివ గమనించాడు. నాన్నా, మీరు వెంటనే నాతో రండి. లేకపోతే నేను బతకను అనిపిస్తోంది. నాన్న ముఖం రంగు మారింది. అతడు చేతులు వణుకుతూ శివ దగ్గరకు వచ్చింది. అక్కడ ఎవరున్నారు? ఎవరైనా అమ్మాయి కనిపించిందా? అతని స్వరం గట్టిగా వణికింది. శివకు ఆమె చెప్పిన మాట గుర్తొచ్చింది. నీ నాన్నకి నువ్వు ప్రమాదంలో ఉన్నావని చెప్పు. శివ నెమ్మదిగా అన్నాడు. అవును నాన్నా. ఒక అమ్మాయి కనిపించింది. ఆమె ఎర్ర కళ్లతో నా పేరు పిలిచింది. అతని నాన్న చెయ్యి ఒక్కసారిగా వణికి కింద పడిపోయింది. ఆటగా కాదు, నిజంగానే భయంతో. ఎర్ర కళ్లతో. అతడా తిరిగి వచ్చిందా? అతను తనతోనే మాట్లాడుకుంటున్నాడు. శివ అతని నాన్నను గమనిస్తున్నాడు. అతనిలో ఏదో పెద్ద రహస్యం నిద్రలేస్తోంది. కొన్ని క్షణాల నిశ్శబ్దం. ఆ తర్వాత అతని నాన్న అకస్మాత్తుగా అన్నాడు. శివా, మనం వెంటనే అక్కడికి వెళ్ళాలి. ఈరోజే, ఈ రాత్రే. శివకు ఇంకా భయం. అతని నాన్నకు ఇంకా ఎక్కువ భయం. కాని ఇద్దరికీ తెలుసు, ఈ రాత్రే ఏదో పెద్ద నిజం బయటపడబోతోంది. వారు వేప చెట్టుకి అర్ధదూరం వచ్చినప్పుడు గాలి ఒక్కసారిగా ఆగిపోయింది. చుట్టూ పూర్తిగా నిశ్శబ్దం. దూరంలో ఒక తెల్ల చీర గాల్లో తేలుతూ కదులుతున్నట్టు కనిపించింది. శివ గుండె ఆగినట్టయింది. అతని నాన్న ముఖం మాత్రం పూర్తిగా తెల్లగా మారిపోయింది. అతడు నెమ్మదిగా అన్నాడు. శివా, నేను దాచిన నిజం ఇవాళ బయటపడబోతోంది. వేప చెట్టు దగ్గరకు వస్తున్న కొద్దీ వాతావరణం మరింత భయంకరంగా మారింది. శివ, అతని నాన్న ఇద్దరికీ గుండె దడ మొదలైంది. చెట్టు పైభాగంలో తెల్ల చీర రెపరెపలాడు. అమ్మాయి కిందికి నెమ్మదిగా దిగుతూ ఉంది. అతని నాన్న కాళ్ళు ఒక్కసారిగా బలహీనపడ్డాయి. శివ అతన్ని పట్టుకున్నాడు. అమ్మాయి పూర్తిగా నేల మీదకు దిగింది. ఆమె కళ్లలో ఎర్ర వెలుగు. గాల్లో మబ్బుల్లా తేలుతున్న జుట్టు. ముఖంలో మరణం పట్ల కోపం. ఆమె నేరుగా శివ నాన్నవైపే చూసింది. చివరకు వచ్చావు. ఆమె స్వరం చల్లగా, ఘోరంగా ఉంది. శివ నాన్న చేతులు వణికుతూనే ఉన్నాయి. లక్ష్మి. నేనే. అమ్మాయి కేకేసింది. నాకు పేరుతో పిలవకు. నువ్వు నన్ను అమ్మేశావు. నన్ను వాళ్ల చేతిలోకి నెట్టినవాడివి. శివ షాక్ అయ్యాడు. తన నాన్న ఆమెను నేరుగా చంపలేదు. కాని కిడ్నాప్ చేసే వాళ్లకి దారి చూపినవాడు అని తెలుస్తోంది. శివ నాన్న కన్నీళ్లు పెట్టుకుని మాట్లాడాడు. అది నా తప్పు. నీ కుటుంబానికి అప్పు తీర్చడానికి నా దగ్గర మార్గం లేదు. వాళ్ళు నన్ను బెదిరించారు. కాని నేను ఎవ్వరిని చంపాలని అనుకోలేదు.
అమ్మాయి పూర్తిగా దగ్గరికి వచ్చింది. ఆమె చల్లని ఊపిరి గాలి లా నాన్నను తాకింది. నన్ను ఇక్కడికి తెచ్చింది నువ్వే. నన్ను వాళ్ల చెంత వదిలింది నువ్వే. నా చివరి కేకలు వినకుండా పారిపోయింది కూడా నువ్వే. శివ కళ్లలో నీళ్లు. నాన్నా. ఇది నిజమా? అతని నాన్న తల వంచి కూర్చున్నాడు. అవును శివ. నేను చేసిన పాపం నా జీవితం మొత్తాన్ని వెంటాడుతోంది. అమ్మాయి ఎత్తుగా పైకి లేచింది. ఆమె కళ్లలో కోపం జ్వాలలు మండాయి. ఈ రాత్రే నీ శిక్ష. నీ చివరి రోజు అయిపోవచ్చు. అవతల నాన్న వణుకుతున్నాడు. శివ అతని ముందుకు వచ్చి నిలబడ్డాడు. నన్ను తీసుకుపో అమ్మా. కాని నా నాన్నను. అమ్మాయి శివ వైపుకు తిరిగింది. ఆమె కళ్లలోని ఎర్ర వెలుగు ఒక్కసారిగా తగ్గింది. నిన్ను కాదు బాబూ. నీకు సంబంధం లేదు. నీ రక్తం నన్ను ఇక్కడికి రప్పించడానికి మాత్రమే దారి చూపింది. అమ్మాయి నెమ్మదిగా నేలపైకి దిగింది. ఆమె చేతిని శివ నాన్నవైపు తీసుకెళ్ళింది. అప్పుడే చెట్టు కొమ్మలు బద్దలవుతున్న శబ్దం. వృద్ధుడు అక్కడికి పరుగెత్తుకుంటూ వచ్చాడు. అతని చేతిలో అదే చిన్న దీపం. లక్ష్మి ఆగు. ఇది ముగించడానికి ఇంకా ఒక నిజం మిగిలిపోయింది. శివ, నాన్న, అమ్మాయి ముగ్గురూ అతని వైపు చూశారు. వృద్ధుడు ఒక్కసారిగా కేకేశాడు. నేను చంపింది ఇతడే కాదు. నువ్వు నమ్మిన ఆ వ్యక్తే నీ చివరి శ్వాస తీసింది. అమ్మాయి కళ్ళు పెద్దవయ్యాయి. శివ, అతని నాన్న ఇద్దరూ షాక్. ఎవర్రా? అమ్మాయి గట్టిగా అడిగింది. వృద్ధుడు కంపుతూ అన్నాడు. అది నీ సొంత మామయ్య, శివ, కోటయ్య, సునీత ముగ్గురూ ఆ చిన్న గుడిసె లోపల నిల్చున్నారు. గాలి ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. అదే సమయం కోటయ్య గట్టిగా అన్నాడు. ఇంకా ఇక్కడి నుంచి బయటకు వచ్చి ముందు వరండాలో నిల్చోండి. లోపల ఆమె నీడ తిరుగుతోంది. శివ, సునీత బయటకు రాగానే గుడిసెల మేడ మీద ఉన్న వింత గీసిన చరీ ఎర్రగా వెలిగడం మొదలైంది. అప్పుడు లోపల నుంచి ఒక్కసారిగా చిన్న అమ్మాయి నవ్వు శబ్దం వచ్చింది. ఆ నవ్వు చిన్న పిల్లల నవ్వు కాదు. గ్యాప్ లాగా, లోతుగా, విచిత్రంగా. కోటయ్య చేతిలో ఉన్న తాడి మంత్రాన్ని ఊపి గట్టిగా మంత్రం చదువుతున్నాడు. అతని స్వరం పెరగగానే గుడిసె లోపల ఉన్నది గట్టిగా అరచింది. అమ్మాయిని తీసుకురా. ఆమెను వద్దు. ఆమెను వదిలే. శివ చెమటల్లో తడిసిపోయాడు. కోటయ్య శివని చూసి, ఆ అమ్మాయి పిశాచి నిజమైన శరీరం ఎక్కడ ఉందో తెలుసుకోవాలి. అది దొరికితేనే దీన్ని ఆపగలం అన్నాడు. అదే సమయంలో సునీతకు ఏదో గుర్తొచ్చినట్టు. నిన్న రాత్రి నేను మెట్ల దగ్గర చూసిన పాత బొమ్మ. ఆ బొమ్మలో ఏదో చిక్కుకుని ఉంది అనిపించింది అంది. గుడిసె లోపల నుంచి మరోసారి కేక వచ్చింది. ఆ బొమ్మ నాకే, దాని దగ్గరికి రానీయకు. శివ, కోటయ్య ఇద్దరూ ఒక్కసారిగా ఒకరినొకరు చూశారు. కోటయ్య వెంటనే అన్నాడు. ఆ బొమ్మ ఆమె ఆత్మ బంధించిన వస్తువు కావచ్చు. అదిని కనుక పట్టుకుంటే ఈ పిశాచి శక్తి సగానికి తగ్గిపోతుంది. గాలి ఒక్కసారిగా తుఫాను లాగా వీచింది. గుడిసె తలుపు బూమ్ అంటూ బలంగా తెరుచుకుంది. లోపల అమ్మాయి ఆకారం పూర్తిగా చీకటిలో నిలబడి ఉంది. ఆమె కళ్ళు ఎర్రగా మండుతున్నాయి. మీరు మమ్మల్ని విడిచిపెట్టరు. మేము కూడా మిమ్మల్ని వెళ్ళనివ్వము. శివ గుండె బిగుసుకుంది. అంతలో సునీత చెబుతోంది. ఆ బొమ్మ మన ఇంట్లోనే ఉంది. సునీత ఉలిక్కిపడి చెప్పిన మాట విన్న వెంటనే శివ, కోటయ్య ఇద్దరూ షాక్ అయ్యారు. మన ఇంట్లో ఉందంటే ఎక్కడ? కోటయ్య తొందరగా అడిగాడు. సునీత ఒక్కసారిగా గుర్తు తెచ్చుకుని అంది. పాత గదిలో ఉన్న పెట్టెలో, దుమ్ముతో నిండిపోయిన బొమ్మ. నిన్న రాత్రి అది నన్ను చూసినట్టుంది. కోటయ్య ముఖం వెంటనే గట్టిపడ్డింది. అది సాధారణ బొమ్మ కాదు. ఆ అమ్మాయి ఆత్మ మొదటగా అక్కడే బంధించబడిందని అర్థం. అదే ఆమె శక్తికి మూలం. ఆ మాట విన్న వెంటనే
గుడిసె లోపలున్న పిశాచి ఒక భయంకరమైన అరుపు చేసింది. దాన్ని తాకకండి. అది నా ఆ అరుపుతో గుడిసె గోడలు కూడా వణికిపోయాయి. శివ ఒక్క అడుగు వెనక్కి వేశాడు. కాని కోటయ్య మాత్రం ముందుకు వచ్చి మంత్రం గట్టిగా చదవడం ప్రారంభించాడు. ఆ పిశాచపు ఆకారం చీకటి పొగలా చిల్లులు పడుతూ కోటయ్య వైపు దూసుకొచ్చింది. కోటయ్య తన గజ్జెలను గాల్లో ఊపగా ఒక గట్టి ప్రకాశం వచ్చి ఆమెను కొద్దిసేపు వెనక్కి నెట్టేసింది. ఆమె కేకేసింది, ఆ బొమ్మను తీసుకెళ్లకుండా నేను మీ ముగ్గురినీ చంపేస్తాను. శివ చేతులు వణుకుతున్నాయి. సునీత కళ్లలో భయం నీళ్లా తిరుగుతోంది. కోటయ్య అరవడంతో, శివ, వెంటనే నీ ఇంటికి వెళ్ళి ఆ బొమ్మని తెచ్చిరా. సునీత నాతో ఉంటుంది. నీ ధైర్యం వల్లే ఇది ముగుస్తుంది. శివ ఒక క్షణం కూడా ఆలోచించకుండా అడవిలోని దారిలో పరుగెత్తడం మొదలెట్టాడు. అతను దూరం వెళ్తుండగానే ఆ పిశాచపు స్వరం గాలిమీద ప్రయాణించి అతని చెవుల్లోకి వచ్చింది. శివా, నువ్వు వస్తావని నాకు తెలుసు. ఆ బొమ్మను తాకిన రోజే నిన్ను వదిలేది నేను కాదు. శివ గుండె మరింత బలంగా కొట్టుకుంది. ఇంటికి దగ్గరపడే కొద్దీ మొటిమల్లాంటి భయం అతని మెడమీద నిలుచుంది. అతను తలుపు తెరిచి లోపలికి పరిగెత్తి వెళ్లాడు. పాతగది ముందు ఆగగానే అదే బొమ్మ కాస్త తెరిచిన పెట్టెలో నిజంగా ఎవరో మేల్కొన్నట్టు నెమ్మదిగా గడియారం వైపు తల తిప్పింది. శివ శ్వాస ఆగిపోయింది. శివ పాతగదిలో నిలబడి ఉన్నాడు. అక్కడి చీకటి, దుమ్ము, మూసుకుపోయిన వాసన అన్నీ కలిపి గాలిభారంగా మారిపోయింది. ఆ పెట్టెలో ఉన్న పాత బొమ్మ అదే నెమ్మదిగా శివ వైపు తల తిప్పుతూ ఉంటుంది. సాధారణ బొమ్మలు అలా కదలవు. ఆమె కళ్లలో ఏదో తడి, జీవం, భయం. అయినా శివ దగ్గరకెళ్ళాడు. హృదయం బలంగా కొడుతోంది. బొమ్మ అకస్మాత్తుగా నోరు తెరిచి అతి చిన్న కాని లోతైన స్వరంతో అన్నది, నన్ను తాకవద్దు. శివ ఒక్క అడుగు వెనక్కిపోయాడు. ఆ బొమ్మ మాట ముగియగానే ఇంట్లోని లైట్లు ఒక్కసారిగా వెలిగాయి. ఆరిపోయాయి. మళ్లీ వెలిగాయి. మొత్తం ఇల్లు ఆమె శ్వాసలో నిండినట్టు అనిపించింది. శివ భయపడుతున్నా కోటయ్య చెప్పిన మాట గుర్తొచ్చింది. ఆ బొమ్మనే ఆమె బలం. అదిని తీస్తే పిశాచీ శక్తి తగ్గిపోతుంది. శివ లోతుగా శ్వాస తీసుకుని నడుము వణికినా చేతిని ముందుకు చాచాడు. బొమ్మ ముఖం ఒక్కసారిగా భయంకరంగా మారింది. పెదవులు చీలిపోయి కళ్ళు ఎర్రగా వెలిగిపోయి గొంతులోంచి ఒక కటుకైన స్వరం వచ్చింది. నీతో వస్తానని ఎవరు అన్నావు? నిన్ను ఇక్కడే ఉంచుతాను శివా. ఆ మాటతో ఇంట్లోని తలుపులు ధడాం అంటూ మూసుకుపోయాయి. శివ ఉక్కిరిబిక్కిరైన శ్వాసతో ఆ బొమ్మను పట్టుకోవడానికి మరోసారి ముందుకు వెళ్ళాడు. అప్పుడే అది తన చిన్న చేయిని అకస్మాత్తుగా కదల్చి శివ కుడి చేతిని బిగిగా పట్టుకుంది. చెంపమీద మంచు తాకినట్టుగా అతి చల్లగా ఉంది ఆ తాకుడు. శివ భయంతో ఒకసారిగా బిగ్గరగా అరవబోతుండగానే అకస్మాత్తుగా దీపం జ్వాల లాంటి చిన్న కాంతి పాతగది మూలలో వెలిగింది. అది కోటయ్య పెట్టిన మంత్ర రక్షణ చిహ్నం. ఆ కాంతి పడ్డ వెంటనే బొమ్మ చేయి అలానే వదిలేసింది. కాని ఆమె కళ్ళు ఇంకా శివనిపైనే. నన్ను తీసుకెళ్తే ఆమెను కోపపెడతావు. ఆమె ఎవరు ఆమె? శివ ఆ ఆలోచనలో పడకముందే బయటనుంచి భారీ గాలి శబ్దం వచ్చింది. అది గాలి కాదు, పిశాచి ఇంకా దగ్గరగా వస్తోంది అన్న సూచన. శివ వెంటనే ధైర్యం చేసుకుని బొమ్మను రెండు చేతులతో పట్టుకుని పెట్టెలో నుంచి బయటకు తీసుకున్నాడు. ఆ క్షణంలో ఇల్లు మొత్తం వణికిపోయింది. గోడలు చప్పుడి చేశాయి. కిటికీలు తారుమారయ్యాయి. ఒక గట్టిగా కేక ఇంట్లో మార్మోగింది. శివ భయాన్ని అడ్డుకుని
బొమ్మను చేతిలో బిగించి కోటయ్య ఉన్న అడవి వైపు పరుగెత్తాడు. అతను పరుగెడుతుండగానే ఆ చిన్న బొమ్మ ఒక్కసారిగా చెప్పింది. ఆమె వస్తోంది. శివరాత్రి చీకటిలో ఊపిరి ఆడక అడవి దారిలో పరిగెత్తుతున్నాడు. చేతుల్లో పట్టుకున్న ఆ బొమ్మ అతని గుండెపోటు లాంటి భయాన్ని ఇంకా పెంచుతోంది. అడవి ఒంటరిగా ఉంది. కాని వాయువులో ఏదో గగ్గోలు, ఏదో దాగి ఉన్నట్టు ఒక భారమైన ఒత్తిడి. ఆ సమయంలో బొమ్మ నెమ్మదిగా కదిలింది. చిన్న పెదవులు విప్పి అది మెల్లగా చెప్పింది. ఆమె చేరుకుంటోంది. శివ కాళ్ళు మరింత వేగంగా కదిలాయి. దూరంలో కోటయ్య వెలిగించిన చిన్న మంత్ర దీపం పసుపు రంగులో వెలుగుతోంది. అదే శివకు కనిపించింది. అదే ఆశ. కాని కొద్దిసేపట్లోనే అడవిలోని చెట్ల మధ్య ఒక ఎర్రని కాంతి కదిలింది. అది కాంతి కాదు, పిశాచి కళ్ళు. వాటి కదలిక వేగంగా పెరుగుతోంది. శివ భయంతో చెమటలు కారుతున్నా మంత్రదీపం దగ్గరికి చేరడానికి పరిగెత్తుతూనే ఉన్నాడు. ఒక మారు వినిపించిన గాలిస్వరం. నువ్వు దాన్ని తీసుకెళ్లకూడదు శివా. ఆమె నాది. శివ వెనక్కి చూడడానికి ధైర్యం చేయలేక ముందే చూస్తూ పరుగెత్తాడు. అంతలో శివా, ఇక్కడికి రా! కోటయ్య గట్టిగా అరుస్తూ ఆయన చేతిలో మంత్రతాడి ఊపుతున్నాడు. శివ అంతే వేగంతో అక్కడికి చేరుకున్నాడు. కోటయ్య వెంటనే శివ చేతిలోని బొమ్మను చూసి ఆశ్చర్యంగా, అయితే ఘోరంగా అన్నాడు. అవును, ఇదే ఆమెను బంధించిన బొమ్మ. అంతలో పిశాచి కేకిస్తూ కోటయ్య వైపు దూసుకొచ్చింది. ఆమె ముఖం చెదిరిపోయి కళ్ళు పూర్తిగా ఎర్రగా మారిపోయాయి. కోటయ్య వెంటనే నేలపై ఒక వలయం గీసి శివను ఆ వలయం లోపలికి లాగి, ఇది రక్షణ వలయం. ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాకూడదు అన్నాడు. పిశాచి వలయం దాటలేక అదే అంచున కోపంతో అరుస్తుంది. ఆ బొమ్మ, ఆమెను నాకు ఇవ్వండి. లేకపోతే కోటయ్య ఆమె మాట అడ్డుకుని, నీ అసలు శరీరం ఎక్కడుంది? నిన్ను ఎవరు ఇక్కడ బంధించారు అని అడిగాడు. అయ్యో! ఆ ప్రశ్న విన్న వెంటనే పిశాచి స్వరం ఒక్కసారిగా మారింది. అది భయం కాదు, అది బాధ. ఆమె నెమ్మదిగా చెప్పింది. నన్ను ఎవరో కాదు, ఆమె నన్నే. శివ, సునీత ఇద్దరూ షాక్ అయ్యారు. కోటయ్య అడిగాడు, ఆమె అంటే ఎవరు? పిశాచి నెమ్మదిగా చెప్పారు. నువ్వు చేతిలో పట్టుకున్న బొమ్మలో నన్నే బంధించారు. కాని దాన్ని నేనే చేశాను. కోటయ్య కళ్ళు విస్తరించాయి. శివ చేతుల్లోని బొమ్మ ఒక్కసారిగా కంపించింది. బొమ్మ కూడా మెల్లగా చెప్పింది, నిజం, నేనే ఆమెను బంధించాను. ముగ్గురూ స్తంభించారు. బొమ్మ, పిశాచి, ఇద్దరు ఒకరే. అడవి నిశ్శబ్దంగా ఉంది. కోటయ్య గీసిన రక్షణ వలయం వెలుగుతున్నా గాలి మాత్రం ఇంకా చల్లగా, భయంతో నిండిపోయి ఉంది. శివ చేతుల్లో ఉన్న ఆ పాత బొమ్మ అదే నెమ్మదిగా కన్నులు తెరిచి తప్పుగా నవ్వినట్టు కనిపించింది. పిశాచి వలయం అంచున నిలబడి నిశ్శబ్దంగా చూడసాగింది. ఆమె మాటలు ఇక కోపంగా లేక బాధతో నిండిపోయాయి. నేను ఆ బొమ్మలో బంధించబడ్డది కాదు. ఆ బొమ్మలో ఉన్నది నేనే. శివ, సునీత ఇద్దరూ షాక్ అయ్యారు. కోటయ్య జాగ్రత్తగా అడిగాడు, స్పష్టంగా చెప్పమ్మా, మీరు ఇద్దరూ వేర్వేరు అంటూ ఉన్నారా? బొమ్మలోని స్వరం మెల్లగా అన్నది. లేదు, మేము ఇద్దరం కాదు, ఒక్కరమే. పిశాచి తన తలను నెమ్మదిగా పైకి లేపింది. ఆమె ముఖం కొద్దిసేపు శాంతంగా మారి అతను ఊహించని మాట చెప్పింది. నేనే ఆ అమ్మాయి.
ఈ బొమ్మలో బంధించబడింది కూడా నేనే. కాని 2 భాగాలుగా విడిపోయాను. శివ కదలకుండా నిలిచిపోయాడు. బొమ్మ స్వరం మరింత స్పష్టంగా. నా శరీరం చనిపోయిన రోజున నా ఆత్మ 2 ముక్కలైంది. ఒక భాగం బొమ్మలో చిక్కుకుంది. మరో భాగం దుఃఖం, కోపం, హింసతో నిండిన భాగం దెయ్యంగా మారింది. కోటయ్య లోపలేదే అర్థం చేసుకున్నాడు. అంటే ఇది విభజిత ఆత్మ అని అడిగాడు. పిశాచి తలదించుకుంది. ఆమె స్వరం కంపించింది. అవును. ఆ రోజు నన్ను ఎవరో కాదు, నా దగ్గర వాళ్లే ఆ చెట్టు మీద వేలాడదీశారు. శివ గుండె బెల్లంగా కొట్టుకుంది. సునీత కళ్లలో కన్నీళ్లు. పిశాచి కొనసాగించింది. మరణించే ముందు నాకు ఎంతో భయం వేసింది. ఆ భయంలోనే నా ఆత్మ బొమ్మను బిగిగా పట్టుకుంది. కానీ నా కోపం, నా బాధ పూర్తిగా వేరే ఈ రూపం దాల్చింది. అది చెప్పిన వెంటనే పిశాచి తన దుఃఖంతో వణికింది. బొమ్మలోని చిన్న స్వరం కూడా వణికింది. మేము విడిపోయినా ఒక్కరు కావాలంటే నువ్వు ఆ బొమ్మను చెట్టు కిందకు తీసుకురావాలి శివ. శివ ఆశ్చర్యంతో అడిగాడు. అదేం చేస్తుంది? పిశాచి నెమ్మదిగా అన్నది. అప్పుడు నేను పూర్తవుతాను. నేను, ఈ రూపం, ఈ బాధ, ఇంతకాలం తిరగడం అన్నీ ముగుస్తాయి. కోటయ్య కాసేపు ఆలోచించి గట్టిగా అన్నాడు. శివ, ఇది ప్రమాదకరం. అమ్మాయి 2 భాగాలు ఒకటైతే మంచి ఫలితం కావచ్చు. లేకపోతే శివను గట్టిగా చూసి నిన్నే ఆమె ఎంచుకుంది. శివ చేతుల్లోని బొమ్మ నెమ్మదిగా శివ ఛాతీ వైపు వాలింది. ఆ చిన్న స్వరం అన్నది, దయచేసి మమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళు. శివ శ్వాస బిగుసుకుంది. ఇప్పుడు అతనికి 2 మార్గాలు, భయం లేక ధైర్యం. అతను కాసేపు కళ్ళు మూసి తనలోకే నెమ్మదిగా అన్నాడు, నిన్ను తీసుకెళ్తాను. ఆ మాటలు విన్న వెంటనే పిశాచి ముఖంలో ఎన్నో సంవత్సరాల తర్వాత మొదటిసారి ఒక విచిత్రమైన శాంతి కనిపించింది. శివ చేతుల్లో ఉన్న బొమ్మను కట్టుకుని అతను నెమ్మదిగా చెట్టు వైపు నడిచాడు. వాతావరణం చల్లగా, నిశ్శబ్దంగా ఉంది. కాని గుండెపోటు ఇంకా గట్టిగా కొడుతోంది. వైపు చూసిన కొద్దీ పిశాచి ఆ గాలి లోతులో తన ఎర్ర కళ్లతో శివను చూస్తూ ఉంది. కాని ఈసారి ఆ కోపం లేదా భయం లేదు. అది శాంతి మరియు నిరీక్షణ. శివ చెట్టు అడుగునకి చేరి బొమ్మను కిందకు ఉంచాడు. పిశాచి మెల్లగా అడుగులు వేసింది. తన చిన్న శరీరం మెల్లగా బొమ్మకు చేరింది. చివరగా ఆమె స్వరం మెల్లగా వినిపించింది. ఇప్పుడు నేను పూర్తవుతాను. నా బాధ ముగుస్తుంది. మరియు నువ్వు భయపడవద్దు. అంతే కాబట్టి అమ్మాయి శరీరం బొమ్మలోని ఆత్మతో కలిసింది. గాలి ఒక్కసారిగా శాంతమైంది. చెట్టు మీద నుండి పొగ చిమ్మింది. ఆమె ఆరాధన పూర్తయిందని సూచిస్తోంది. శివ, అతని నాన్న, సునీత 3 మంది ఒక్కసారిగా ఊపిరి పీల్చారు. వారు ఒకరికొకరు చూసి నిశ్శబ్దంగా మెల్లగా నవ్వారు. భయం ముగిసింది. నిజం బయటపడి శాంతి వచ్చేసింది. అప్పటినుండి ఆ అడవి గాలి మెల్లగా గీతలు, సేద్యపు పువ్వులు వాసనలు తరలిస్తూ భయకరమైనది కాకుండా మారింది. అమ్మాయి ఆత్మ శాంతిగా ఉండి అడవిలో తిరగకుండా ప్రతి ఒక్కరి హృదయంలో ఒక పాఠం వేసింది. నిజం, ధైర్యం మరియు శాంతి ఎప్పుడూ గెలుస్తాయి. ఇక నుండి శివ భయానికి గురికావడం ఆపాడు. తన కుటుంబం ఆ రాత్రి జరిగిన ఘోర నిజం వల్ల బలవంతమై భయాలను ఎదుర్కోవడం నేర్చుకుంది. అమ్మాయి ఆత్మ విశ్రాంతి పొంది అదేవిధంగా అడవి కూడా శాంతియుత స్థలంగా మారింది. ఈ కథ ఇంతటితో ముగుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.